శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్ద శేషవాహనంపై ఆసీనులై 4 తిరుమాడ వీధులలో ఉత్సవంగా వేంచేసి భక్తులను కటాక్షిస్తారు. వైఖానసాగమం ఆదిశేషుడినే శేష, సహస్రశీర్ష, అనంత, నాగరాజ అనే చతుర్నామాలతో పూజ చేయాలని తెలియజేస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దీక్షా కంకణ బద్ధులై ఉన్నారని తెలియజేస్తూ మొదటి రోజు ఉదయం ఉత్సవాలకు ప్రారంభ సూచకంగా జరిగే అనేక వైదిక క్రియలలో రక్షాబంధనం ముఖ్యమైనది. శ్రీవారి ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామి వారి కుడి చేతికి, అలాగే 2 దేవేరుల ఎడమ చేతికి స్వామివారి పరివారమైన అనంత, గరుడ, విశ్వక్సేన, సుదర్శన చక్రతాళ్వారు వారికి ధ్వజపటానికి, ఈ బ్రహ్మోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించే కంకణ భట్టాచార్యుల వారికి, ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణలో అందరికీ దిక్సూచిగా ఉండి మార్గదర్శనం చేసే శ్రీకార్య నిర్వహణ అధికారుల వారికి రక్షా కంకణ ధారణ జరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత వహించిన రక్షాబంధనంలో శేషుడినే ఆవాహన చేసి పూజిస్తాము. శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు వేకువజామున పఠింపబడే సుప్రభాతంలో ఒక శ్లోకంలో శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామని కీర్తింపబడుతూ తిరుమల కొండకి ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ మొదటగా శ్రీ శేషశైల అని ప్రస్తావించడం వలన శేషుడు శ్రీవారికి ఎంతో ప్రియమైన భక్తుడని తెలుస్తున్నది. అంతేగాక శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా అనేక నిత్య నైమిత్తిక సంవత్సరోత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాల సందర్భంగా అర్చకులు సంకల్పం చెప్పుకునేటప్పుడు శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః అని చెప్పుకోవడాన్ని బట్టి స్వామివారికి శేషునికి ఉన్న అవినాభావ బంధం గురించి తెలుపుతున్నది. ప్రతి శుక్రవారం శ్రీవారి మూలవర్లకు అభిషేకానంతరం దివ్యమైన తిరువాభరణాలతో అలంకరణ జరుగుతుంది. శ్రీవారి కుడి ఎడమ బాహువులలో నాగాభరణం అనే ఆభరణాన్ని ధరింపజేస్తారు. ఆదిశేషుని వలె అశేష భక్తజనం తనతో శేషత్వం పొందిన నాడే, తనకు దాస్యభక్తి నెరిపిన నాడే తామసగుణం పోయి మానవత్వం కలుగుతుందని, దాని నుండి దైవత్వం, అమరత్వం సిద్ధిస్తుందనే దివ్య సందేశం అందివ్వడానికే శేషాద్రి శిఖరవాసుడు ఆదిశేష వాహనారూఢుడై విహరిస్తాడు. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం భగవంతుడు శేషి, ఇతరమైనవి శేషభూతాలు. స్వామి శేషవాహనంపై ఊరేగడం ద్వారా భక్తులకు ఈ శేషశేషి సంబంధాన్ని బోధిస్తున్నాడు.